బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా చాలా వేగంగా అడుగులు వేస్తోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు మంత్రి. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. సోమవారం సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రావాలంటూ కూడా ఆహ్వానాన్ని అందించబోతున్నారు. మాజీ ముఖ్యమంత్రికి ప్రభుత్వం తరపున పొన్నం ప్రభాకర్ ఆహ్వానం అందించబోతున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఆహ్వానించడానికి వెళ్లారు మంత్రి పొన్నం ప్రభాకర్. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. మరి ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం ఆయన చెప్పుకొచ్చారు. ఒక వీడియో బయట కూడా ఆయన రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిని కూడా ఆహ్వానిస్తామంటూ ఆయన చెప్పుకొచ్చారు. అందరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాలి, అందరినీ కూడా ఆహ్వానిస్తామంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆహ్వానించడానికి వెళ్లారు మంత్రి పొన్నం ప్రభాకర్. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్ళిన విజువల్స్. ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మధు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అంటే ఆయనతో పాటు ఇంకెవరెవరు వెళ్ళారు? దాంతోపాటు ఎన్ని గంటలకు ఆయన అక్కడికి చేరుకోవడం జరిగింది? ఎన్ని గంటలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడికి చేరుకునే అవకాశం ఉంది? ఎటువంటి చర్చ జరుగుతోంది? రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులను కలుస్తా ఉన్నారు. కొద్దిసేపటి క్రితం కేంద్ర మంత్రి, తర్వాత తెలంగాణ రాష్ట్ర బీజేపీ శాఖకు సంబంధించినటువంటి అధ్యక్షులు కిషన్ రెడ్డిని కలిశారు. తర్వాత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మని కలిశారు. ఆయనకు ఆహ్వానం పంపారు. 9వ తారీఖు రోజు విగ్రహావిష్కరణ ఉంది, దానికి హాజరు కావాలంటూ అందరికీ ఆహ్వానం పంపుతా ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం నుంచి. కొద్దిసేపటి క్రితమే ఆయన మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు ప్రభుత్వ ప్రోటోకాల్ కు సంబంధించి ప్రజా సంబంధాల సలహాదారుడు హర్కర వేణుగోపాల్ తో పాటు ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్రావుతో కలిసి ముగ్గురు లోపలికి వెళ్లారు. వాహనాలు లోపలికి వెళ్తున్నటువంటి ఫామ్ హౌస్ లోపలికి వెళ్తున్న విజువల్స్ మనం చూస్తా ఉన్నాం. లోపలికి వెళ్లి ఆహ్వానం అందజేశారు. పత్రికను ఆహ్వానం లోపలికి వెళ్తా ఉన్నారు. కొద్దిసేపట్లో అందజేసినటువంటి ఫోటోలు, వీడియోలు కూడా, ఆహ్వాన పత్రిక అందజేసిన ఫోటోలు, వీడియోలు కూడా మనకు వచ్చే అవకాశం ఉంది కొద్దిసేపట్లోనే. కొద్దిసేపటి క్రితమే లోపలికి వెళ్లారు మంత్రి పొన్నం ప్రభాకర్. అయితే ఇందులో కాస్త ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, తెలంగాణ తల్లి కొత్త విగ్రహ నమూనాకి సంబంధించి ఆహ్వానం పలకడానికి సమయం కోరడంతో కేసీఆర్ యాక్సెప్ట్ చేయడమే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో పెద్ద చర్చ కొనసాగుతా ఉంది. ఒకవైపు మాటల దాడి పెంచుతా ఉన్నారు. కేసీఆర్ విగ్రహ నమూనాకి సంబంధించినటువంటి పాత నమూనాని మార్చి కొత్త నమూనాతో విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. అలాంటి కార్యక్రమానికి ఆహ్వానం పలకడానికి వస్తామంటే కేసీఆర్ రిజెక్ట్ చేస్తారేమో, అవకాశం ఇవ్వరేమో అనేటువంటి చర్చ గతంలో పొలిటికల్ సర్కిల్లో జరిగింది. కానీ వాటన్నిటినీ పక్కన పెట్టి కేసీఆర్ స్వయంగా వీళ్ళను లోపలికి రమ్మని ఆహ్వానించడం అనేటువంటిది పొలిటికల్ సర్కిల్ లో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతా ఉంది. ముఖ్య అతిథి ఆహ్వానించిన కార్యక్రమంలోనే ఈ అంశానికి సంబంధించి డిస్కషన్ వచ్చే అవకాశం ఉందా? ఆల్రెడీ మనం గతంలోనే విగ్రహ ఆవిష్కరణ చేసుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకని చెప్పి క్వశ్చన్ చేసే అవకాశం ఉంది అక్కడ? అంటే విగ్రహ నమూనాకి సంబంధించినటువంటి విషయంలో మనం చూసాము, మార్పులు చేర్పులు చేస్తూ గత ప్రభుత్వానికి సంబంధించిన ఆనవాళ్లు ఉండకూడదు అనేటువంటి దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అనేటువంటి విమర్శలు వస్తా ఉంటే డైరెక్ట్ కేసీఆర్ టైం ఇవ్వడం అనేటువంటిది చర్చ కొనసాగుతుంది. మరి ఇద్దరు భేటీ అయిన తర్వాత ఎలాంటి చర్చ కొనసాగే అవకాశం ఉంది? కేసీఆర్ వీరి ఆహ్వానం మన్నించి నిజంగా వస్తారా, లేదంటే మర్యాద పూర్వకంగా వారు వచ్చారు కాబట్టి ఆ పత్రిక ఏదైతే ఆహ్వాన పత్రిక ఉందో దాన్ని తీసుకొని ఉన్నారా, మర్యాద పూర్వకమైనటువంటిది తెలీదు. కానీ ఆ సమయం కేసీఆర్ ఇచ్చారు అనేటువంటిదే ఇప్పుడు ఒక బిగ్ ట్విస్ట్ పొలిటికల్ సర్కిల్లో. ఎందుకు సమయం ఇచ్చారు, ఎలాంటి వ్యూహంతో బీఆర్ఎస్ ముందుకు వెళ్ళనుంది అనేటువంటిది చర్చ కొనసాగుతా ఉంది. రైట్, అంటే ఆహ్వానానికి సంబంధించి మీరు అన్నిటికీ ఇంట్రెస్టింగ్, ఆహ్వానానికి సంబంధించి అసలు ఆ టైం ఇస్తారా, యాక్సెప్ట్ చేస్తారా అనేది ఫస్ట్ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఆహ్వానం పలికేందుకు అంటే టైం ఇచ్చారు, దాంతోపాటు మంత్రి కూడా వెళ్ళారు. ఎందుకు ఆహ్వానం పలికినట్టు అనే అంశానికి సంబంధించి బీఆర్ఎస్ సర్కిల్ ఎటువంటి చర్చ జరుగుతోంది? అంటే గతంలో మనం చూసాము, ప్రభుత్వం తరఫు నుంచి అధికార పార్టీ నుంచి వచ్చినటువంటి విమర్శలు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీకి రా స్వామి ఈసారైనా అనేటువంటిది స్టేట్మెంట్స్, అసెంబ్లీకి రావట్లేదు, ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు, ఏ అంశాలపైన రెస్పాండ్ అవ్వట్లేనటువంటి పెద్ద వ్యక్తుల క్వశ్చన్స్ వస్తా ఉన్నాయి ఇటు అధికార పార్టీ నుంచి. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేటువంటి దిశగా మీరు ఆహ్వానం పలకడానికి వస్తున్నారంటే స్వయంగా కేసీఆర్ వాళ్ళని యాక్సెప్ట్ చేసినటువంటి సిచ్యువేషన్. మంత్రులే డైరెక్ట్ లోపలికి వెళ్ళారు. సలహాదారు హర్కల వేణుగోపాల్ ఆయన వెళ్ళారు. ప్రోటోకాల్ కి సంబంధించినటువంటి వెంకట్రావు ఆయనను లోపలికి ఆహ్వానించారు. కాన్వాయ్ లోపలికి వెళ్తున్న విజువల్స్ మనం చూస్తా ఉన్నాం స్క్రీన్ పైన. మరి కేసీఆర్ స్ట్రాటజీ ఏంటి అనేటువంటిది తెలీదు. కేసీఆర్ వీరితో
ఈ ఆహ్వానానికి సంబంధించి ఎలా మాట్లాడతారు? అంటే నిజంగానే హాజరవుతారా 9వ తారీఖు రోజు? హాజరయ్యేటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పొలిటికల్ సినారియోలో లేదు. కానీ ఆయన కేవలం ఆహ్వానం తీసుకుంటారు మర్యాదపూర్వకంగా. వీళ్ళ ఆహ్వానాన్ని మన్నించి ఆహ్వాన పత్రిక మాత్రమే తీసుకునేటువంటి అవకాశం ఉంది. మరి వెళ్తారా, దీనిపైన రెస్పాండ్ అవుతారా లేదా చూడాలి. వాళ్ళతో అసలు మంత్రి పొన్నంతో కేసీఆర్ ఏం మాట్లాడతారు అనేటువంటిది కూడా ఇప్పుడు చర్చ. ఇంట్రెస్టింగ్ గా మరి ముఖ్యం, ఎందుకంటే మంత్రి స్థాయి వ్యక్తి వస్తున్నారు కాబట్టి ప్రోటోకాల్ ప్రకారంగా మర్యాద ఇవ్వాలనే కార్యక్రమంలో భాగంగా ఆ విధంగా ఆహ్వానించంటే రాణించాలనుకోవాలా, లేకపోతే నిజంగా వెళ్ళే అవకాశం ఉందా? ఎందుకంటే మీరు అన్నట్టు ఇందాక అటువంటి ఛాన్సెస్ కనిపించట్లేదు. కానీ ఎందుకంటే ఒక ప్రోటోకాల్ పరంగా వచ్చి ఆహ్వానించారు కాబట్టి, ఒక మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఒక ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి, మాజీ ముఖ్యమంత్రి కూడా కాబట్టి వెళ్ళాలి అనే ఆలోచనలు కూడా ఏమైనా ఉన్నారా? నిజంగానే సిచ్యువేషన్ సచిన్ అంటే కేసీఆర్ వెళ్లే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పటికీ కేటీఆర్ గాని, ఇటు హరీష్ రావు గాని, తర్వాత పార్టీలో ఉన్నటువంటి ఇంకా సీనియర్ నాయకులు గాని వాళ్ళంతా ఖండిస్తా ఉన్నారు. ఇప్పటికే హైకోర్టుకు కూడా వెళ్లారు. జూడూరి విగ్రహ నమూనా ఆవిష్కరణ జరగకూడదు అనేటువంటి సో పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ ఆవిష్కరణకు వెళ్లేటువంటి సిచ్యువేషన్ ఉండకపోవచ్చు. కానీ మర్యాద పూర్వకంగా వాళ్ళ ఆహ్వానాన్ని మన్నించి లోపలికి పిలవడం అనేటువంటిది చర్చ జరుగుతా ఉంది. మరి ఏం చేయనున్నారు కేసీఆర్? వాళ్ళతో ఏం మాట్లాడతారు? మర్యాద పూర్వకంగా సమయం చూస్తానని చెప్తారా, లేకుంటే ఆహ్వాన పత్రికను అందుకొని ఆయన ఇంకే విధేయమైన రాజకీయపరమైనటువంటి అంశాలు మాట్లాడనున్నారా అనేటువంటిది తేలాలి. కాకపోతే ఇది ప్రభుత్వం కాస్త డిఫెన్స్ లో పడిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఆహ్వానాన్ని కేసీఆర్ యాక్సెప్ట్ చేయరేమో రావడానికి అనేటువంటి అనుకున్న నేపథ్యంలో ఆయన ఆహ్వానించడంతో ప్రభుత్వమే డిఫెన్స్ లో పడిపోయిన పరిస్థితి కొనసాగుతోంది. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసేందుకు అలాగే ఆహ్వానించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి చేరుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆహ్వానించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు చేరుకున్నారు. మీరు రావాలి అంటూ కూడా ఆయన ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. సోమవారం సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఉంది. ఆ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ అక్కడికి చేరుకుని ప్రభుత్వం తరపున ఆయన ఆహ్వానం పలుకుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ మీద. కొద్దిసేపటి క్రితం ఆయన అక్కడికి చేరుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ను కలిసి ఆహ్వానించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇంట్రెస్టింగ్గా వాళ్ళిద్దరి మధ్య కూడా ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ అయితే జరుగుతోందనేది మనకు అందుతున్న సమాచారం. బయటకు వచ్చిన తర్వాత ఆ విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఇంకా బయటకు రావాల్సింది, ఇంకా కాన్వర్సేషన్ జరుగుతోంది. మరీ ముఖ్యంగా ఇక్కడ ఇటు ప్రభుత్వానికి అలాగే ప్రతిపక్షానికి అంటే కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ కాంటెక్స్లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి ఇప్పటికీ మాజీ మంత్రి కేటీఆర్ ఇదే అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు నేరుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని కలిశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎటువంటి కాన్వర్సేషన్ జరుగుతోంది? ఎందుకంటే గతంలోనే మేధావులందరితో కలిసి వాళ్ళతో చర్చించి ఒక నమూనాను మనం ఏర్పరచుకున్నాం. ఇప్పుడు మళ్ళీ దాన్ని మార్పు చేయడం ఎందుకు ఏంటి అంటూ కూడా ఇప్పటికీ ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తోంది. ఒక పక్క చెప్పాలంటే ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్ నేరుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని కలవడం, వాళ్ళిద్దరి మధ్య కూడా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోందనేది ఒక చర్చ. ఎటువంటి ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరిగింది, బయటకు వచ్చి మంత్రి పొన్నం ప్రభాకర్ ఏమైనా చెప్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దాంతోపాటు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారా? ఎందుకంటే ఆహ్వానానికి సంబంధించి ఇటు పొన్నం ప్రభాకర్ను ఎర్రవెల్లి ఫామ్ హౌస్లోకి అంటే అక్కడ పర్మిషన్ ఇచ్చారో లేకపోతే అక్కడ వరకు రానిచ్చారు, ఎందుకంటే దాన్ని సున్నితంగా తిరస్కరిస్తారేమో అనే ఒక చర్చ కూడా జరిగింది. కానీ ఈరోజు ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్ళడం, ఆహ్వానానికి సంబంధించి ఆహ్వానం అందించేందుకు వెళ్ళడం, ఎందుకంటే ఆహ్వానానికి వచ్చే సందర్భంలో సున్నితంగా తిరస్కరిస్తారు అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి సంబంధించి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్ అక్కడికి చేరుకుని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని కలిశారు. మీరు రావాలి అంటూ కూడా చెప్పుకొచ్చారు. అఫ్కోర్స్ ఇక్కడ మనం సాధారణంగా మాట్లాడుకుంటూ ఉంటాం, ఏవైనా డిఫరెన్సెస్ ఉంటే కనుక పొలిటికల్ పార్టీస్ మధ్య మనం చూస్తూ ఉంటాం. బట్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, లేకపోతే పొలిటికల్ పర్పస్ ఆ విషయం పక్కన పెడితే కనుక ఇటు గవర్నమెంట్కి వచ్చినప్పుడు ఎమ్మెల్యే మంత్రి ఆ ప్రోటోకాల్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. దానికి ఎవరైనా కట్టుబడాల్సిందే. సో ఆ నేపథ్యంలో ఇప్పుడు ఈ ఇద్దరు భేటీ అంటే ఇన్ఫ్యాక్ట్ భేటీ అని అనలేం కానీ పూర్తిగా, ఎందుకంటే ఆహ్వానం పలకడానికి వెళ్ళారు కాబట్టి ఈ ఇద్దరి కలయిక ఒక విధంగా చెప్పాలంటే, ఎందుకంటే కలిసి మాట్లాడుకోవడం ఒక సహృద్భావ వాతావరణం కింద చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ ఆ బాక్స్లో కనుక గమనిస్తాయి, ఎందుకంటే కాంటాక్ట్స్ మనకి తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కావచ్చు, విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి కేసీఆర్ని కలిసి సత్కరించవా
ఈ విషయాలు చూడొచ్చు. సాధారణంగా మాట్లాడుకుంటూ ఉంటాం, ఎప్పుడు ఉప్పు నిప్పులా ఉంటూ ఉంటాయి బీఆర్ఎస్ కాంగ్రెస్. ఈ నేపథ్యంలో అటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అలాగే కాంగ్రెస్ కీలక నేత మంత్రి పొన్నం ప్రభాకర్ ఇద్దరు ఒక ఫ్రేమ్లోని, దాంతోపాటు హర్కర వేణుగోపాల్ వీళ్ళందరూ ఒక ఫ్రేమ్లో ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా మీరు చూస్తే కనుక తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి ఆహ్వానం పలకడానికి ప్రభుత్వం తరపున అక్కడికి చేరుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్, హర్కర వేణుగోపాల్ కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళిద్దరూ కలిసి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు పుష్పగుచ్చం అందించి ఆహ్వాన పత్రికను, ఆ ఇన్విటేషన్ లెటర్ అదిగో మీరు చూడొచ్చు, ఆహ్వానం అంటూ కూడా తెలుగులో ఉంది. ఇన్విటేషన్ని కూడా అందిస్తున్న విజువల్స్ను మీరు చూస్తున్నారు 9వ తారీఖున. కానీ ఇక్కడ ఆసక్తికరంగా గమనిస్తే ఒక పక్క ఆహ్వానం పలుకుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. ఇంట్రెస్టింగ్గా ఈ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరిస్తారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకుంటూ కూడా చర్చ జరిగిన నేపథ్యంలో ఇప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్ అక్కడికి చేరుకోవడం, ఆయనకు ఆహ్వానం అందించిన తర్వాత కాస్త చిరునవ్వులు చిందిస్తున్న విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కాస్త సరదాగానే వాతావరణం కనిపిస్తోంది. ఎందుకంటే మీరు చూడొచ్చు విజువల్లో, ఈ విజువల్లో మనకి ఆ పుష్పగుచ్చం అందిస్తున్న విజువల్స్ని మీరు చూస్తున్నారు. ఆహ్వాన పత్రికను మంత్రి పొన్నం ప్రభాకర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి అందిస్తున్న విజువల్ ఇది. దాంతోపాటు ఇక్కడ మీరు చూస్తే కనుక మంత్రి పొన్నం ప్రభాకర్ నవ్వుతున్నారు, హర్కర వేణుగోపాల్ నవ్వుతున్నారు, కేసీఆర్ కావచ్చు అయితే మిగిలిన వాళ్ళందరూ కూడా కాస్త చిరునవ్వులు చిందిస్తున్న ఆ విజువల్ని కనుక మనం చూడొచ్చు. సో ఇక్కడ ఒక పాజిటివ్ సైన్గా అనుకోవాలా, లేకపోతే మనం కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నట్టుగా ఇది గవర్నమెంట్లో ఉన్నప్పుడు, ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్ళిన సిచ్యువేషన్గాను చూడొచ్చు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, దాంతోపాటు ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నారు ఇక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్. సో వీళ్ళిద్దరూ కూడా అఫ్కోర్స్ ఏదైనా సరే మనం మాట్లాడుకుంటూ ఉంటాం బియాండ్ పాలిటిక్స్ అంటే రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకున్నప్పుడు ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు. సో ఈ కాన్సెప్ట్లో ఈ రింగ్లోకి అందరూ ఈ పరిధిలోకి వస్తారు, ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, అట్ ద సేమ్ టైం మంత్రులు కావచ్చు. సో అంటే రాజకీయాలకు అతీతంగా చూసినప్పుడు వీళ్ళందరూ కూడా ఒకటే ఫ్రేమ్ అనే గమనించాలి. సో ఇక్కడ పాలిటిక్స్ని అతీతంగా చూడొచ్చు అనే చర్చ కూడా జరుగుతూ ఉంటుంది. ఇదే అంశానికి సంబంధించి ఒకసారి ఎందుకంటే ఆ చిరునవ్వులు చిందిస్తూ ఇద్దరు మాట్లాడుకునే సిచ్యువేషన్ ఉంది. మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మధు దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది, ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది, ఎందుకంటే కాస్త అంత సీరియస్గా ఏం అనిపించట్లేదు, అక్కడ చూస్తున్న వాతావరణంతో కూడా పెద్ద సీరియస్గా అనిపించట్లేదు, కాస్త సరదాగాని కాస్త ముచ్చటించుకున్నట్టుగానే మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మీరు చూడొచ్చు ఇక్కడ కాస్త ఆహ్వానం పలికిన సందర్భంలో కూడా ఎక్కడ సీరియస్ మోడ్, ఏదో నామకే వాస్తవిగా వెళ్ళానో లేక నామకే వాస్తవిగా వచ్చారో అటువంటి కాన్వర్సేషన్ లేదు. కాస్త నవ్వుతూనే సరదాగానే కాన్వర్సేషన్ జరిగిందని భావించవచ్చు. సో ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇప్పుడు ఇంకొక కాన్వర్సేషన్ రైజ్ అయ్యే అవకాశం ఉంది. ఏంటో కాన్వర్సేషన్ అనేది కూడా ముందు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. మధు, ఈ పిక్చర్ మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా, ఫస్ట్ అండ్ ఆర్టీవీ అనేది చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్లారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానించిన విజువల్స్ మనం చూస్తున్నాం. కాస్త చిరునవ్వులు చిందిస్తున్న విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. అక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, హర్కర వేణుగోపాల్ కావచ్చు, అఫ్కోర్స్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా. ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది? నిజంగానే చూస్తా ఉన్నాం విజువల్స్, చాలా నవ్వుతూ ఆహ్వానం పత్రికలు తీసుకున్నారు. పొన్నం కూడా మంత్రి కేసీఆర్ పక్కనే ఉన్నటువంటి చైర్లో కూర్చొని నవ్వుతూ ఉన్నటువంటి విజువల్స్ ఉన్నాయి. ఆహ్వాన పత్రిక అందించారు. చాలా స్పష్టంగా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం అనే పేరుటువంటి మీద తెలంగాణ ప్రభుత్వం అనేటువంటి తెలంగాణ రైజింగ్ అనేటువంటి 1వ నెంబర్ అంటే 1 year సెలబ్రేషన్ కి సంబంధించినటువంటి చేస్తూనే తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఆ నమూనా సంబంధించినటువంటి ఆహ్వాన పత్రికను కేసీఆర్ కు అందజేస్తారు. కేసీఆర్ కూడా చాలా సంతోషంగా నవ్వుతూ ఆయన ఆహ్వాన పత్రిక అందుకున్నారు. ఒకే ఇస్తా ఉన్నారు. హర్కర వేణుగోపాల్ పక్కన ఉన్నటువంటి మరొక వ్యక్తి ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్రావు, వీళ్ళంతా కూడా కేవలం ముగ్గురు మెంబర్సే లోపలికి వెళ్లారు. కేసీఆర్ ఆహ్వానించారు. కేసీఆర్ కూడా చాలాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేశారు, టీ ఆఫర్ చేశారు, వాళ్ళతో చాలాసేపు కూర్చొని మాట్లాడారు. ఏం మాట్లాడుకున్నారు అనేటువంటిదే ఇప్పుడు చర్చ. ఎలాగో ఆహ్వానం ఇచ్చారు, ఆహ్వాన పత్రిక జరిగింది. ఇది కాకుండా ఈ ఆహ్వానానికి సంబంధించి కాకుండా ఇలాంటి చర్చ జరిగింది అనేటువంటి, దాదాపు తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత సంవత్సరం తర్వాత కేసీఆర్ ను కలిసినటువంటి మొట్టమొదటి తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్. ఈయన కూడా కరీంనగర్ కి సంబంధించినటువంటి వ్యక్తి. పొన్నం ప్రభాకర్ కలవడం, వీళ్ళిద్దరి మధ్య నిజంగా రాజకీయ చర్చ ఏమైనా జరుగుతుందా? లేటెస్ట్ గా తెలంగాణలో కాంగ్రెస్ తీసుకున్నటువంటి నిర్ణయాలపైన కానీ, రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశంలో కానీ ఇంకా ఇలాంటి చర్చ జరిగింది అనేటువంటిది నిజంగా కూడా కాస్త రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతా ఉంది.
ఎందుకంటే కాంగ్రెస్ తరఫు నుంచి ఇప్పుడు కేసీఆర్ కి తుంటి ఎముక శతాధికత సందర్భంగా ముఖ్యమంత్రిగా అయినటువంటి నూతనంగా అప్పుడప్పుడే ముఖ్యమంత్రిగా అయినటువంటి రేవంత్ రెడ్డి వెళ్ళి పరామర్శించి వచ్చారు. అంతవరకు అంటే అప్పుడు ఏం మాట్లాడేటువంటి పరిస్థితి లేదు, ఆయన బెడ్ పైన ఉన్నారు. కానీ ఆయన బాగైన తర్వాత యాక్టివ్ అయిన తర్వాత మీట్ అయినటువంటి ఫస్ట్ కాంగ్రెస్ లీడర్ మంత్రి పొన్నం ప్రభాకర్ కావడం, ఆహ్వానం అందించడం అనేటువంటిది చర్చ ఇంట్రెస్టింగ్ గా ఉంది. రాజకీయ వర్గాలు ఏం మాట్లాడుకున్నారు అనేటువంటి చర్చ. మీరు అన్నట్టుగా ఇక్కడ ఏదో వెళ్ళాము, ఏదో ఆహ్వానం పలికేసాం, వచ్చేసాం అన్నట్టు ఏమనిపించట్లేదు. అక్కడ ఏదో కాస్త కాన్వర్సేషన్ అయితే మాత్రం జరిగింది. ఆ కాన్వర్సేషన్ కూడా కాస్త సరదాగానే ఒక ముచ్చట్లు పెట్టుకుంటే సరదాగా మన సాధారణ ఎవరైనా ఫ్రెండ్స్ కలిసినప్పుడు లేకపోతే ఇటువంటి గ్యాదరింగ్స్ ఉన్నప్పుడు కాస్త ముచ్చటించుకుంటూ ఉంటాం నవ్వుతూను. సో అటువంటి సందర్భం కూడా చూడొచ్చు. ఎందుకంటే మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, హర్కడ వేణుగోపాల్ కావచ్చు, అఫ్కోర్స్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కావచ్చు. సో దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి అంటే విగ్రహావిష్కరణ కేసీఆర్ వస్తారనుకోవాలి. ఇంకా ఎట్లా అంటే కేసీఆర్ హాజరు కాకపోవచ్చు, పార్టీ లైన్ వాళ్ళు దాటి ముందు కేసీఆర్ సూచన మేరకే కేటీఆర్ హరీష్ రావు పనిచేస్తా ఉన్నారు, వాళ్ళు వ్యతిరేకిస్తా ఉన్నారు. కాకపోతే కేసీఆర్ వీరికి భేటీకి సంబంధించినటువంటి వ్యూహం ఏంటి దీనికి సంబంధించినటువంటిది రిఫ్లెక్ట్ అవుతా ఉంటాయి, వాటి నిర్ణయాలు కానీ, వాటి ప్రభావం కానీ, వాటికి సంబంధించినటువంటి వ్యూహం కానీ. సో కేసీఆర్ అలాంటి వ్యూహంలో భాగంగా ఏదైనా నిర్ణయం తీసుకున్నారా? అసలు రోజు మాటల కత్తులతో ఒకరిపైన ఒకరు యుద్ధం చేస్తున్నటువంటి ఇలాంటి రాజకీయపరమైన అంశాలతో ముందుకు వెళ్తున్నటువంటి ఇరు పార్టీలు, వైరు పార్టీలు, ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ అధికార పక్షం. మొన్నటి వరకు అధికారం బీఆర్ఎస్ చేతిలో ఉంది 10 సంవత్సరాలు. సో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాబట్టి ఇద్దరి మాటల యుద్ధం మధ్య ఒక మంత్రి, కీలకంగా ఉన్నటువంటి మంత్రి ఈ రోజు పోయి కేసీఆర్ ను కలవడము, ఆహ్వాన పత్రిక అందించడం అనేటువంటిది ఒక పెద్ద చర్చ. అన్నిటికంటే ముఖ్యంగా అసలు కేసీఆర్ ఆహ్వానం అందించడానికి వస్తున్నటువంటి వారిని రిసీవ్ చేసుకుంటారా లేదా అనేటువంటి పెద్ద చర్చ కొనసాగింది. కానీ వీటన్నిటిని పటాపంచాలు చేస్తూ పక్కన పెట్టి కేసీఆర్ వారిని సాధారణంగా ఆహ్వానించడం, నవ్వుతూ టీ ఆఫర్ చేయడం, వాటితో కూర్చోవడం, చాలాసేపు ముచ్చరించడము, ఆహ్వాన పత్రిక అందుకోవడం అనేటువంటిది వాట్ ఈస్ కేసీఆర్ స్ట్రాటజీ అనేటువంటిది ఇప్పుడు బిగ్ క్వశ్చన్ పొలిటికల్ సర్కిల్లో. ఏం జరగనుంది, ఏం జరగబోతా ఉంది అనేటువంటిది. దీనికి నిజంగా ఎలాంటి సమాధానం చెప్తారు ఫ్యూచర్ లో అధికార పార్టీ నుంచి ముఖ్యమంత్రి? అంటే ఇక్కడ ఇలా అనుకోవచ్చు, ఎందుకంటే మీ ఆహ్వానం మీరు పంపించుకుంటే మేము లీగల్ గా చేయాల్సిన పనులు కావచ్చు, లేకపోతే ముందుకు వెళ్లాల్సిన క్రమం కావచ్చు, మేము చేస్తూ ఉంటామని అర్థం వచ్చేలా ఆ కాన్వర్సేషన్ ఉంది అనుకోవచ్చా? అంటే ఇప్పుడు నిన్న 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ ఉద్దేశించి ఒక మాట అన్నారు సచిన్. దాంట్లో చాలా స్పష్టంగా చెప్పారు, గతంలో అభివృద్ధి కోసం కానీ ఇంకా ఇతరత్రా విషయాల కోసం ముఖ్యమంత్రిని ప్రతిపక్ష నేతలు కలిసినటువంటి సందర్భం ఉంది. అందులో భాగంగానే గతంలో మీ పార్టీ నాయకులు హరీష్ రావు కూడా కలిసిన సందర్భాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం కేసీఆర్ ని మంత్రి కలవడం పైన దానికి ఫుల్ స్టాప్ చెక్ పెట్టేలాగా కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారేమనేటువంటి చర్చ ఒకవైపు. ఎందుకంటే మంత్రి ఆహ్వానాన్ని ఇవ్వడానికి వస్తున్నటువంటి సందర్భాన్ని ఆహ్వానిస్తారు కిషన్ రెడ్డి గాని, అది కూడా ప్రతిపక్షమే. బీజేపీ కూడా చాలా పెద్ద ఎత్తున అధికార పార్టీ పైన పోరాటం చేస్తున్నప్పటికీ కూడా కిషన్ రెడ్డి మంత్రిని ఆహ్వానించారు, ఆహ్వాన పత్రిక తీసుకున్నారు. వెళ్ళారా పాటిస్తా అనేది పక్కన పెడితే సో మర్యాద పూర్వకంగా వాళ్ళు వ్యవహరించాల్సినటువంటి తీరును మర్యాద పూర్వకంగా వ్యవహరిస్తా ఉన్నారు. అందులో బాగానే కేసీఆర్ వ్యవహరిస్తుండొచ్చు. కానీ కేసీఆర్ దీన్ని పిలవడం వెనుక, ఆహ్వానం అందుకోవడం వెనుక ఒక పొలిటికల్ స్ట్రాటజీ ఉండే అవకాశం ఉందనేటువంటి చర్చ కొనసాగుతాం. రైట్ మాది ఒక్కసారి మీరు లైన్లోనే ఉండండి. విజువల్స్ మీరు చూస్తున్నారు, వార్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూసివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. కేసీఆర్ ని కలిసి ఆహ్వాన పత్రికను అందిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు, వార్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూసివ్ గా. ఇదే సందర్భంలో విజువల్స్ మీరు ఆ కాన్వర్సేషన్ చూస్తే కనుక కాస్త నవ్వుతూనే ఉంది, కాస్త సరదాగానే ఏదో మనం ఫ్రెండ్స్ ని కలిసినప్పుడు మాట మంత్రి పెట్టుకుంటూ ఉంటాం కదా. సో అటువంటి సందర్భం, అటువంటి వాతావరణమే కనిపిస్తోంది. కానీ ఇక్కడ కాంటెక్స్ట్ అయితే మాత్రం అటువంటిది కాదనే చెప్పాలి. ఎందుకంటే వాడి వేడి చర్చ కావచ్చు, వాడి వేడి రచ్చ జరుగుతుందని చెప్పుకోవాలి. ఇటు కాంగ్రెస్కి అలాగే బీఆర్ఎస్కి మధ్య మాటల తూటాలు పేరుతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను మంత్రి పొన్నం ప్రభాకర్ కలవడం, దాంతోపాటు ఆహ్వానించి మరి ముఖ్యంగా సోమవారం జరగబోయే విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి, విగ్రహ ఆవిష్కరణకు రావాలంటూ కూడా ఆహ్వానించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మీకేమనిపిస్తోంది ఈ ఆహ్వానం పలికిన సందర్భంలో? ఈ ఫ్రేమ్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తోంది అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు విగ్రహ ఆవిష్కరణకు వెళతారా, వస్తారా?
వెళ్ళే అవకాశం ఉందా? మీకేమనిపిస్తుంది? ఎందుకంటే ఆహ్వానం పలికిన తర్వాత వెళ్ళే అవకాశం ఉంటుంది అంటూ చర్చ జరుగుతోంది, లేదు పార్టీ స్టాండ్ ప్రకారం ఆయన వెళ్ళరు అంటూ మరొక చర్చ జరుగుతోంది. మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నమస్కారం. రామయ్య, రోజు నా బర్త్డే. దీర్ఘాయుష్మాన్ బాబా. ఎందుకన్నయ్యా బంగారం? మీ ఆశీర్వాదం చాలు. బంగారం అంటే ఖర్చు కాదమ్మా, భవిష్యత్తు సంపద. ఆడపిల్ల వయసుతో పాటు దీని విలువ పెరుగుతుంది. అమ్మాయికి ఐశ్వర్యమైన అందమైన బంగారమే. బాయ్ చెప్పు మామయ్య. బాయ్. ఆ ఐశ్వర్యాన్ని మీకు నమ్మకంగా అందిస్తుంది వేగా జ్యువెలర్స్. వేగా జ్యువెలర్స్, వెలలేని వైభోగం, తరుగులేని నమ్మకం. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో